పరమగీతములు 8వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. అందరూ జాగ్రత్తగా చూసుకోవాలని మనం చేసుకుంటున్నాను. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నది ప్రవాహములు దాన్ని ముంచివేయ జాలము. ప్రేమకయ్యకుడు తన స్వార్థమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడను. ఆమేన్. దేవునికి మహిమను గాక. అర్థమైందా వాక్యము? అర్థం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో ప్రేమకు మించినది ఏది లేదు అని ఈ వాక్యము మనకు నేర్పుతా ఉంది. ఈ ప్రేమను మనం తెలుసుకున్నట్లయితే నీకు అవసరం ₹1,00,00,000 అయితే 10 కోట్లు ఒక్కడి ఇచ్చినా కూడా దానిని దోచేస్తారు. 10 కోట్లు నీకు అవసరం ₹1,00,00,000, 10 కోట్లు ఒక్కడి ఇచ్చినా కూడా నీకు దాన్ని ఏం చేస్తావు? తోచివేస్తావు. అది తెలియక, ప్రేమ తెలియక, దేవుని ప్రేమ తెలియక, దేవుని ప్రేమించడం తెలియక ఈరోజు ఏదో ఈ లోకంలో కావాలని కోరుకుంటున్నాం. అది తెలుసుకొని దేవుని ప్రేమించడం నేర్చుకుంటే ఈ లోకంలో ఏమి కోరుకోవు నువ్వు. ఒకవేళ ఇట్లా తీసుకున్నా కూడా అక్కడ దేవుని కూడా ఖర్చు పెట్టేస్తావు. మేము తీసుకొని పెట్టండి మా జీవితంలో, తీసుకోకుండా కానీ అప్పు చేసి పెట్టి మనం తీసుకొని అప్పు తీస్తాడు. అప్పు చేయడం తప్పనుకున్నది, కానీ దేవుని పని కోసము అప్పు చేసైనా పెడుతున్నా మనకు గర్వం ఉంది. అప్పు చేసైనా దేవుని పనికి ఖర్చు పెడుతున్న గర్వం మనకు ఉంది. అది దేని బట్టి ఉంది తెలుసా? ఈ వాక్య భావాన్ని బట్టి. అప్పుడున్నా, అనారోగ్యం ఉన్నా, శ్రమలున్నా, బాధలున్నా, కన్నీరున్నా, అవమానం ఉన్నా, నిందలు ఉన్నా, ఎన్ని ఉన్నా కూడా ఇవన్నీ కూడా ప్రేమను ఏం చేయలేమంట? ఆర్పజాలదు. అగాధ సముద్ర జలమనగా సముద్రమనే ఈ లోకములో అగాధమనే 2 కొండల మధ్య ఉండే లోయ లాంటి మబ్బు ఉన్న అగాధం, ఏమీ తెలియకుండా ఈ లోకంలో జీవించే జీవితం. నువ్వు దేవుని ప్రేమను తెలుసుకుంటే దేవుని ప్రేమించకుండా ఏ శ్రమలు కూడా నువ్వు చేయలేవు. ఏ శ్రమలు కూడా, ఏ అవమానం కూడా, ఏ నిందలు కూడా, ఏ బాధలు కూడా, ఏ మరణ భయం కూడా ఆ ప్రేమను ఆర్పజాలము. దానికి సాక్షి, నా సాక్షి విని అరుణమ్మ మరణ భయంతో ఇక్కడికి వచ్చింది. మరణ భయంతో ఇక్కడికి వచ్చింది. 10 నిమిషాలు సువార్త వినింది. 11 నిమిషం అనింది, అయ్యా నా పిల్ల చనిపోతున్న భయంతో కొన్ని ఏళ్ళుగా కృంగిపోయినా, నా భర్త చనిపోతాడు, మా నాయన చిన్న వయసులో చనిపోయినప్పుడు మా తల్లి పడిన బాధలు మేము చూసి ఎంతో దుఃఖాన్ని అనుభవించినాము. నా భర్త చనిపోతే నా బిడ్డల పరిస్థితి ఏమి? నా భర్త, నా బిడ్డలు లేకపోతే నా బతుకు ఎందుకని కృంగిపోయినదయ్యా. ఇక్కడ వచ్చిన తర్వాత దేవుడు ప్రేమించిన ప్రేమను తెలుసుకున్న తర్వాత నాకు ఇప్పుడు మరణ భయం అంటే లేదయ్యా. నా దేవుడు యేసయ్యనయ్యా, ఇంకా ఎవరు లేదయ్యా అని సాక్ష్యం ఇచ్చిందన్న 11 నిమిషం. చూసారా? దేవుని ప్రేమ తెలుసుకుంటే, ఆయన ప్రేమించకుండా
ఏ సముద్రము జలమైన అగాధ సముద్రము జలమైన దాన్ని ఆర్పలేదు. ఇంకొక మాట చూడండి, నది ప్రవాహములతోని ముంచిపోయే కాలము. నది ప్రవాహం వలన ఆ యొక్క అగాధ సముద్ర జలమన్న రెండు ఒకటే. ప్రవహిస్తున్న జలానికే సముద్రం పేరు పెడతారు. అలలతో భయంకరంగా ప్రవహిస్తూ ఉంటుంది. దాన్ని చూస్తే భయము. ఎక్కడో నీళ్ళు ఉంటాయి, ఇక్కడ కలవస్తుంది, లాక్కో వెళ్ళిపోతుంది. ఆడ ఉంటే నా పరిస్థితి ఏమని ఆలోచిస్తే భయం వస్తుంది, ఆలోచిస్తే భయం వస్తుంది. అలాగే ఈరోజు ఈ భూలోకంలో బ్రతుకుతున్న మానవుడు చనిపోయిన తర్వాత నా బతుకు ఏమిటి? నిత్య నరకములా కాలిపోతున్నానా? ఎక్కడో ఉన్న నీరు ఇక్కడ కళ రూపంలో వచ్చి మనిషిని ఈడ్చుకొని పోయినట్లు ఈ లోకం విడవగానే ఆ యొక్క పాత్ర లోకంలో పడిపోతున్నానా? నరకంలో కాలిపోతున్నానా? ఆ భయంకరమైన నిత్య నరకంలో కాలకూడదని భయం వస్తుంది. ఆ భయం వచ్చినప్పుడే దేవుని ప్రేమ ఏమిటో తెలుసుకోగలము. ఆ తెలుసుకున్న తర్వాత దేవుని ప్రేమించకుండా ఏ అగాధ జలమనే ఆ భయం, ఎటువంటి భయమైనా, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి కష్టమైనా, ఎటువంటి విద్యలైనా, ఎటువంటి అవమానమైనా, ఎటువంటి అవసరాలైనా కనుక దాన్ని ఆర్పచాలము. దేవుని ప్రేమిస్తూనే ఉంటారు. ఈరోజు దేవుని ప్రేమను తెలుసుకుంటే అలాగా ప్రేమిస్తూ ఉంటావు. దేవుని నీ జీవితం అంతా ఆయన ప్రేమను బట్టి స్తుతిస్తూ బ్రతుకుతావు. ఆయన పెట్టిన పనిని నెరవేరుస్తావు. పరలోకానికి వెళతావు. నరకం తెప్పించుకొని యుగాలు స్తుతిస్తూ బ్రతుకుతావు. లేకపోతే దేనికైనా భయపడి బ్రతకాల్సిందే, నరకానికి వెళ్ళాల్సిందే, అగ్గిలో కాలాల్సిందే. అది తీసివేయడానికి దేవుడు ఈ లోకము ఎంతో ప్రేమించు చెప్పిన వాక్యం నెరవేరినట్లు దేవాది దేవుడు లోకానికి వచ్చి యేసుక్రీస్తుగా నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు, నీ పాపాన్ని బట్టి వచ్చే మరణము, నా పాపాన్ని బట్టి వచ్చే మరణము, ఈ భూలోకంలో ప్రతి మానవుని యొక్క మరణము లేకుండా చేసి నరకము లేకుండా చేయడం కొరకు, నిత్య జీవం ఇచ్చి నిత్య రాజ్యం కొరకు ఆయన మనిషిగా వచ్చి నీ కోసం చనిపోయి తిరిగి వచ్చినాడు. ఎందుకంటే నేను ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా ఈ భూలోకంలో? ఎవరైనా ఉన్నారా? అది తెలుసుకున్న వారే యేసుక్రీస్తును నమ్ముతున్నారు, బాప్తిసం పొందుతున్నారు. రక్షణ కలిగి నీ మోక్షానికి వెళ్తా, నరకానికి వెళ్ళను, నాకు నిత్య నడక లేదు, నిత్య జీవనాన్ని, నిత్య జీవనం కోసం బ్రతుకుతున్నారు. ఇంకా ఏమి ఆలోచించడం లే. అది తెలియకుండా నమ్మిన వారు రకరకాల డిప్రెషన్కి వెళ్ళిపోతున్నారు, రకరకాల బాధపడుతున్నారు, రకరకాల తమను బాధపడుకుంటూ తన కుటుంబాన్ని బాధపడుతున్నారు. ఇది లేనప్పుడు, ఈ ప్రేమ తెలియనప్పుడు, ఈ ప్రేమను పొందనప్పుడు, ఈ ప్రేమను తెలుసుకుని ఆ రక్షణ పొందినప్పుడు, రక్షణ లేనప్పుడు, రక్షణ ఉంది నాకు నీ మోక్షానికి వెళ్తా, నరకానికి వెళ్ళమని సంతోషం లేక, దేవుని ప్రేమించే తెలియక, ఆయన ప్రేమ తెలుసుకోలేక ఏదో నమ్ముతున్నారు. బాప్తిసం పొందుతుంది, ఇప్పుడు పొందేసి ఏమవుతున్నారు? డిప్రెషన్కి వెళ్ళిపోయి వారిని వారు బాధ పెట్టుకుంటూ వారి జీవితాలు అంతా బాధ అనిపిస్తున్నారు. దేవుని ప్రేమ తెలుసుకో, ఆయన ప్రేమించు. అప్పుడు నీ శ్రమలు, నీ అవమానం, నిందలు, నీ రోగాలు, నీ కష్టాలు, నీ బాధలు, నీ సమస్యలు, నీ ఇబ్బందులన్నీ కూడా చిక్కుడు వేసినంత ఈజీగానే వెళ్ళిపోతాయి. నువ్వు దేవుని ప్రేమించకుండా ఆయన ప్రేమను తెలుసుకొని దేవుని ప్రేమించకపోతే అంత ఈజీగా పోయే శ్రమలన్నీ కూడా ఏం చేసినా పో, ఏం చేసినా పో. అర్థమైంది కదా? దేవునికి మహిమ కాక. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఇంకొక మాట అంటారు చూడండి, ఏమంటాడు దేవుడు చెవులు, ప్రేమకై ఒకడు తన స్వార్థమంతా ఇచ్చును తెలుసుకోవాలంటే త్రోసివేయకూడదు. మీరు నన్ను ప్రేమతో చూసుకోవాలని నా ఆస్తి అంతా అమ్మి మీకు ఇచ్చిన కూడా ఈ ప్రేమ తెలియకంటే అబ్బా అయ్యగారు మాకు 10,000 తప్పించని చెప్పేసి నన్ను ప్రేమిస్తారు.
అదే దేవుని ప్రేమ తెలుసుకున్న వారు అయితే ఏం చేస్తారు తెలుసా? 10 కోట్లు నేను ఇచ్చిన కూడా తిరస్కారం. నా దేవుడు ప్రేమించినాడు, నా దేవుడు తన సేవకులతో చెప్పించినాడు, తన సేవకుల చేత ఇప్పించినాడు. ఇది నా సేవకుల యొక్క బలము కాదు, శక్తి కాదు, నా సేవకుల యొక్క ప్రేమ కాదు. నా దేవుడు నా సేవకులకి ప్రేరేపించి దేవుని ప్రేమను తెలుసుకున్నంత వల్ల నా సేవకుడు నన్ను ప్రేమించిన అవసరం తీర్చినాడు. నీ ప్రేమను మా సేవకునికి తెలియపరిచి మా అవసరం తీర్చిన దేవానికి స్తుతినే దేవుని స్తుతిస్తారు. కానీ నేను చేసిన మేలు ఏం చేస్తాడు? అలా ప్రకృతితో చేస్తాడు. ఇది ఎవరు చేస్తారు? దేవుని ప్రేమను తెలుసుకుని దేవుని ప్రేమించిన వారు. అర్థమైందమ్మా? మా అర్థమైందా? దేవుని ప్రేమను తెలుసుకుని దేవుని ప్రేమించేవారు ఏం చేస్తారు తెలుసా? నా దేవుడా, నా సేవకుల ద్వారా ప్రార్థన చేయించి మేలు చేసినావు, నా సేవకుల ద్వారా డబ్బిప్పించి మా అవసరం తీర్చినావు, నా సేవకుల ద్వారా మా పనులు చేయించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నావు. నేను కూడా ప్రభా నా సేవకులతో కలిసి శ్రమలైన, సౌఖ్యమైన, బాధలైన, ఇబ్బందులైన, కరువులైన, సౌఖ్యమైన దేవైనా కూడా నేను కూడా నా సేవకులాగా బ్రతుకుతానయ్యా, నేను ప్రేమిస్తానయ్యా, నీ ప్రేమకు దూరం కాదయ్యా, నీ ప్రేమకు దగ్గరవుతానయ్యా అని జీవిస్తాను. ఆ ప్రేమ తెలియకుండా ఆ ప్రేమించే మనసు మనము సంపాదించుకోకపోతే ఎంత ప్రేమించినా కూడా, సేవకుడు ఎంత ప్రేమించినా కూడా దేవుని ప్రేమించేది చేత కాదు. దేవుని ప్రేమించకపోతే అగాధపు సముద్రం జలము నిన్ను ఆర్పేస్తుంది, ఉండే ప్రేమ కూడా లేకుండా చేస్తుంది. ఇంకా నది ప్రవాహాన్ని ముంచి వేస్తాయి. అదే ప్రేమ తెలుసుకుని ప్రేమించడాలుగా ప్రేమించడాలుగా ఉన్నప్పుడు ఆర్పకాలము నువ్వు ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ తెలుసుకుంటావు, నువ్వు ప్రేమించినప్పుడు దేవస్థానం ప్రేమ తెలుసుకుంటావు, నువ్వు ప్రేమించినప్పుడు తోటి వారి ప్రేమ తెలుసుకుంటావు, నువ్వు ప్రేమించినప్పుడు కొత్త ప్రేమ తెలుసుకుంటావు, నువ్వు ప్రేమించినప్పుడు కుమారి ప్రేమ తెలుసుకుంటావు, నువ్వు ప్రేమించినప్పుడు బిడ్డ ప్రేమ తెలుసుకుంటావు, నువ్వు ప్రేమించినప్పుడు తల్లి ప్రేమ తెలుసుకుంటావు. తెలుసుకుని ప్రేమిస్తే ఇదో పండుగ అంటే, ఇదో తీయడం అంటే ఇదో పండుగ అంటారు. లేకపోతే ప్రయోజనమేమి ఉండదు. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. అందుకే కదా మలాకి ప్రభుత్వ దేవుడు అంటాడు, ఇంతవరకు చదువుకున్నట్టుగా ఏమంటాడు? దేవుడు ప్రేమిస్తుంటే ఎందులో ప్రేమిస్తున్నాడు, ఎందులో ప్రేమించాలి? పాట నేను నిన్ను ప్రేమించి ప్రారంభించాడు సాగుదా, నీ ప్రాణానికి పడగలు సాగుదా, ఎక్కడ తాగుదా, నిత్య చూపించాడు సాగుదా, నిత్య జీవి నిత్య రాజ్యం సాగుదా? నీకు ఎంతకంటే గొప్ప దేవుడు, నీకు ఎంతకంటే గొప్ప పేదలు, నీకు అసలు ఈ లోకములో అది ఇచ్చిన దేవుడు నీకేమి ఇవ్వడా? ఏ కొడుతున్నా తీర్చడా? ఆలోచించు దేవుడు ద్వారా. ఆలోచించకపోతే దేవుడి దగ్గర ఏం పొందుకోలేము. మనము ఏమీ పొందుకోలేము. పొందుకోవాలి దేవుని ప్రేమ తెలుసుకోవాలి, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడు దేవుని వాక్యం చెప్పినట్లు నేను తల్లిదండ్రులు సన్మానించంటే సన్మానిస్తారు పిల్లలు. పిల్లలకు కోపము లేకుండా నువ్వు బోధించుంటే కోపము లేకుండా తల్లిదండ్రులు పిల్లలు ప్రేమతో బోధిస్తారు. నిన్ను పొరుగాన్ని ప్రేమిస్తే పొరుగాన్ని ప్రేమిస్తారు. నీకంటే నీ సోదరుని ఘనంగా ఎంచమని చెప్పినప్పుడు, నువ్వు ఘనంగా ఎంచినప్పుడు నీ సోదరుని నిన్ను కూడా ఘనంగా ఎంచుతాడు.
దేవుని ప్రేమించి దేవుని యొక్క వాక్య ప్రకారంగా నీ భార్యను ప్రేమించినప్పుడు భర్త ప్రేమిస్తాడు భార్యను. అదే భర్తకు ప్రతి మాటకు లోపడి పట్టుకొని భార్యకు చెప్పిన మాట ప్రకారంగా బ్రతకాలను తెలుసుకున్నప్పుడు భర్త చెప్పిన ప్రతి మాట వింటావు నువ్వు. అది లేక నీ ఇష్ట ప్రకారంగా ఏదో చెప్పేసి నీ ప్రవర్తన బట్టి ఏదో చెప్పి ఏమి చేసుకోలేవు. కనుక దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించినప్పుడే ఎవరు ఏమి తెచ్చి పెట్టామో కదా అని తిరస్కరించి వద్దాయి ఎత్తుకొని పోంటావు. దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తోత్రం కలుగాక. నేను కూడా సేవ చేస్తూ కూడా దేవుని ప్రేమ తెలిసి కూడా ఎవరంటే వాళ్ళు కానుకలు తీసుకుంటూ వచ్చిన తర్వాత తెలిసింది ఏ కానుక తీసుకోవాలి ఏ కానుక తీసుకోకూడదని. అందుకే ఈరోజు ఎవరు దశభాగం ఇచ్చినా కూడా నీవు దేవుని వాక్యము విని తెలుసుకొని నమ్మి రక్షణ పొంది నన్ను రక్షించిన దేవునికి నా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఇస్తున్నాను, ఇదిగో ఈ దశభాగం అంటే తీసుకుంటా, ఇదిగో ఈ సభల కానుక తీసుకుంటా, ఇదిగో ఈ క్రిస్మస్ కానుక తీసుకుంటా. అది తెలియకుండా కానుకిచ్చేవాడిని కానుక ఇవ్వద్దంట. అది తెలియకుండా కానుకిచ్చేవాడిని కానుక ఇవ్వద్దు. అది తెలుసుకుని ఇచ్చేవాడిని ఇవ్వంట. కారణము అది ప్రేమ, దేవుని మీద ప్రేమతో ఇవ్వడము. కానీ అదే కాదు, ఈరోజు చెప్పే మాట ఏంటంటే దేవుడు చెప్పింది చేయడమే దేవుని ప్రేమించడము. అప్పుడే నువ్వు కృతజ్ఞతగా దేవుని స్తుతిస్తూ బ్రతుకుతావు. నువ్వు చేసే స్థితిని నీ స్థితి మారిపోతుంది, నీ స్థితి మారిపోతుంది. ప్రేమిస్తున్నావా దేవుని? ప్రేమించకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇది ఒక బిడ్డ బొమ్మ అనుకోండి. ఈ బొమ్మకు బిడ్డ ఏం చేస్తుంది? ముద్దు పెట్టేప్పుడు నాకు కూడా ముద్దు పెట్టుకుని ఒక బిడ్డ పొందుతుంది. బొమ్మ ముద్దు పెడుతుందా? ఆ తిరుమల ఏం చేస్తుంది? ముద్దు పెట్టని చెప్పి శిక్ష మారుస్తుంది. అరే సరే పాలయ్యా. అలాగే నిన్ను ప్రేమించిన దేవుని ప్రేమను తెలుసుకొని నువ్వు ప్రేమించకపోతే నిన్ను కూడా నీవు లేక నీ బిడ్డ లేక నీ చిన్న వయసులో అలాగే బొమ్మలు పారేసినట్టు నిన్ను కొడుక దేవుడు దూరంగా పెడుతున్నాడేమో. ఆలోచించండి. ఆలోచించి ఈ రోజైనా కొడుక ఆ దేవుని ప్రేమను తెలుసుకొని దేవుని ప్రేమించే నేర్చుకోండి. దేవుని ప్రేమించండి. ఈ ప్రేమల గురించి మనం బైబిల్లో చూస్తే దేవుని పిల్లారా, కొత్త నిబంధనలో సువార్త 4 పట్టణంలో యేసు ప్రభువారు దేవుని యొక్క ప్రేమ యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఎలాగ ప్రేమించాడో తెలియపరిచాడు, ఎందుకు ప్రేమించాడో తెలియపరిచినాడు. అదే ప్రేమల గురించి భక్తులందరూ చెప్పలేదు, కానీ అపోస్తల కార్యాలు చూపించినారు ప్రేమ. శిష్యులంతా కూడా భక్తులంతా కూడా ప్రేమ అనే మాట రాయబడలేదు చాలా వరకు అపోస్తల కార్యాల్లో. అదే అపోస్తల పౌలు భక్తులు రోమ పత్రిక మొదలుకొని ఎబ్రీ పత్రిక వరకు కూడా ఆ రాసిన 13 పత్రికల్లో ప్రేమ గురించి చాలా రాసి ఉన్నాడు. ఆ తర్వాత యాకోబు రాసిన లేదు యాకోబు పత్రికలో. ఆ తర్వాత చూస్తే పేతురు పత్రిక కూడా చాలా వరకు రాసి ఉన్నాడు. ఆ తర్వాత చూస్తే యోహాను భక్తులు కూడా 1వ పత్రిక 2వ పత్రిక 3వ పత్రిక, అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో కూడా ప్రేమల గురించి చూపిస్తే యోహాను భక్తులు రాసినట్లుగా మనం చూడగలము. అలాగే పాత నిబంధనలో మనం చూస్తే దేవుని ప్రేమించిన భక్తులు ప్రేమ ద్వారా ఏమి పొందుకున్నారో కూడా మనం చూడగలము. ఆ ప్రేమ ఎంత గొప్పదో దేవుని ప్రేమించడం ఎలా కూడా మనం తెలుసుకోగలము.
ఆ ప్రేమను నేను పొందుకున్నారో పొందుకున్నది మనం చూడగలము. అందుకే ఈరోజు దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ప్రేమ తెలుసుకొని దేవుని ప్రేమించేది నేర్చుకోండి. దేవుని ప్రేమించేది నేర్చుకోండి. దర్శింపగిస్తే ప్రేమ కాదు, అది చేయవలసిన కట్టడ. అందరూ చెప్పిన పని సభలకు కానికిస్తే సరిపోదు ప్రేమ. క్రిస్మస్ కానికిస్తే సరిపోదు ప్రేమ. ప్రేమ అంటే దేవుడు చెప్పింది చేయడము, అది ఎలాగా నడుచున్నాడు అలాగ నడవడము, అది ఎలాగా మాట్లాడాలి అలాగే మాట్లాడము, అది ఎలాగా చూడాలి మనం చూడము, అది ఎలాగ విన్నాడు అలాగే వినడము, అది ఎలాగే కూర్చున్నాడు అలాగే కూర్చోవడము, అది ఎలాగే పండుకుంటే విషయాలుగా మనం పండుకోవడము, అది ఎలాగే లోకంలో సంపాదించుకున్నాడో అలాగే సంపాదించుకోవడము, అది ఎలాగే న్యాయంగా జీవించినాడో అలాగే న్యాయంగా జీవించడము. దేవుని ప్రేమించడం అంటే అందుకే కొన్ని విషయాలను మీకు తెలియపరిచి, ప్రేమిస్తే దేవుని ప్రేమిస్తే మరి ఎలాగ ప్రేమించాలా, ఎందుకు ప్రేమించాలా, ఎంతమంది మనం ప్రేమించాలా, ఏ సందర్భంగా ప్రేమించాలా, ఆ ప్రేమిస్తే దానివల్ల కలిగిన దేవుడు చేసే మేలు, అందుకే మనం పొందుకునే మేలు ఏమిటి అనే కొన్ని విషయాలు మనము తెలియపరుస్తున్న సమయాన్ని బట్టి ఒక 10 నిమిషాలు త్వరగా చూడండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక, బోలో యేసు మహారాజుకి దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ఆది కాండం 43:30 చూస్తే యేసేపు ప్రేమించినాడు. ఆయన ప్రేమ పొందుకొని వచ్చిన దగ్గర చూస్తే ఎవరి మీద, అన్నల మీద. 10 మంది అన్నలు సంపాదనుకున్నారు, నిజాన్ని చెప్తే సంపాదనుకున్నారు, చంపినారు వాళ్ళ దృష్టిలో. అయితే దేవుడు తప్పించి కాపాడినాడు, అమ్మేశారు, చంపాలనే బయలుదేశారు, దేవుడు తప్పించి కాపాడినాడు. కాపాడిన దేవునికి ముంగుర్తుగా ఉన్నాడు యేసేపు. ఆయనకు దేవుడు చెప్పినాడు, అక్కడ చెప్పినందుకు సంపాదనుకున్నారు అన్నలు 10 మంది. యేసేపును సంపాదనుకున్న ఆయన దేవుడు బ్రతికిస్తే ఇప్పుడు ఏం చేసినాడు, దేవుడు చెప్పినట్టుగా చిన్న విషయం చూపించినట్టుగా రాజు చేసినాడు. రాజు చేసినాక ప్రపంచం అంతా ఆహారం లేకుండా దానం లేకుండా చేసినాడు. అప్పుడు యాకోబు కుమారులు 10 మంది యేసేపుకి అన్నలు ధాన్యం ఇస్తేనే బతుకుతా లేక చచ్చిపోతారు. ఇస్తేనే చచ్చారు, ఇస్తేనే బతుకుతారు, లేకపోతే చచ్చిపోతారు. ఆ టైంలో పోయినారు, పోతే తెలియనట్టు తాను ఇచ్చి పంపినాడు. ఆ దుఃఖాన్ని ఆపుకున్నాడు. రెండోసారి పోయినారు, రెండోసారి పోయినప్పుడు తమ్ముడు తీసుకున్నాడు. మనం కుర్చీలు వేసినాడు, పదకొండు కుర్చీ ఒకటి ఖాళీ ఉంది. 12 కుర్చీలు కూర్చున్న 12 పచ్చగా కూర్చున్నారు. అతనికి దుఃఖము పొందుకొని వచ్చింది, ప్రేమ పొందుకొని వచ్చింది. ప్రేమతో దైవ చిత్తాన్ని దుఃఖని ఆయన వెళ్ళపరుచుకున్నాడు. నన్ను చంపడానికి వచ్చి చంపడానికి ప్రయత్నం చేసిన నా అన్నం నుంచి దేవుడు నన్ను కాపాడి ఇంత గొప్పవాన్ని చేసినాడు. ఇప్పుడు నేనేం చేయాలి? శత్రువును ప్రేమించమని చెప్పిన దేవుని మాట ప్రకారంగా నేను శత్రువుని కాదు నా అందరే. కానీ సాతాను అలాగే చేసినాడని వారిని క్షమించి అన్నలుగా చూసి తమ్ముడుగా చూసి గౌరవించి వారిని ఐగుప్తు దేశం నడిపించి దేవుని చిత్తాన్ని నిర్మించినాడు. ఇదే ప్రేమ. చెప్పడం దేవుని పిలుస్తావు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఏదైనా అంటే నన్ను ఎట్టంటావా, నీ కథ చూస్తా అంటారు. ఈ రోజుల్లో నీ కథ చూస్తా అంటారు. నన్ను తక్కువగా మాట్లాడతాను చెప్పి కొద్దివారు ఉన్నారు సంఘంలో. నన్ను ఈ మాట చెప్పుకుంటే లోకంలో అయితే సిగ్గు, దేవుళ్ళు అయితే కన్నీరు ఖర్చులు ఉన్నారు. కన్నీరు ఖర్చులు వాళ్ళు ఈ మధ్య కూడా కాదు. నన్ను ప్రేమిస్తూ పత్రాలను కొడుతూ వస్తున్నారు.
ప్రేమించి వాళ్ళకు సహకరించి పరిచయం చేసి ఎన్నో చేసినా కూడా దేవుడు సంఘాన్ని పాడు చేస్తున్నారు. ఒక అక్కల ప్రేమతో చూసేటప్పుడు దేవుడు ఆమెతో ముందుగానే మాట్లాడాడు. మేము ఉన్నది శ్రద్ధలో, ఆమెతో మాట్లాడేది శ్రద్ధలో. ఇక్కడ స్థలం కూడా కొనలేనప్పటికీ ఏ స్థలంలో నాకు రక్తమంతా కాలిపోయినట్లు ఆమె దేవుడు చూపించినాడు. అప్పుడే చెప్పిన ఆ స్థలంలోకి మనం వెళతామమ్మా, ఆ స్థలంలో అలాంటి శ్రమల బాధలకు వస్తాయేమో, ఆ బాధలు వచ్చినప్పుడు నీవు ప్రేమతో దేవుడు చూపించాడంటే సైలెంట్ అయిపోయింది. అవునమ్మాలింది. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో బాధ పెట్టింది. ఆమె కాదు, అలాగ సంఘంలో చాలా మంది బాధ పెట్టారు. ఇక్కడ బాధ పెట్టిన తెలిసి కాదు, తెలియక కానీ దేవుడు అనుకున్నాడు అది కాదు ప్రేమ. నీకు అగాధపు సముద్ర జలము లాంటి భయంకరమైన నదీ ప్రవాహమైన శ్రమలు వచ్చినా, నీకు అవమానం వచ్చినా, నిందలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, సమస్యలు వచ్చినా, నీవు నా ప్రేమను గుర్తు చేసుకుని నన్ను ప్రేమిస్తూనే ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజు నుంచి మనం ప్రేమించడం వద్దా? ప్రేమించకుండా బాధ పెట్టే వారితో ఉండాలా, లేక బాధ పెట్టినప్పుడు ప్రేమించే దైవ సంకల్పంతో ఉండాలా? మీరే నిర్ణయం తీసుకోండి. ఈ రోజు నుంచి ప్రేమించిన ప్రభువా, ఈ రోజు నుంచి అగాధపు సముద్ర జలము నా ప్రేమను కాలపలేదయ్యా అనగా నా కేసులు వచ్చిన బాధ వచ్చిన సమస్య వచ్చిన ఇబ్బందులు వచ్చిన అయ్యా నిన్ను నీ సంఘాన్ని కాపాడి అయ్యా నీ మరణము నీ కాపాడు మాట్లాడకపోతే మాట ప్రకారం నేను చేస్తాము. వేసలాగా ఒకవేళ సంఘ కాపాడిగా మాట్లాడుతున్నా చెప్పిన మాటల్లో కానీ లేదా క్రియలో కానీ బాధలు కలిగి ఉన్నా కూడా అలాంటి నీ ప్రేమ ప్రకటింపబడతా ఉంది. నీ ప్రేమని ప్రేమించేవాడిగా ఉంటాము. నీ సంఘ అభివృద్ధి బ్రతుకుతాము. మేము ఆత్మీయులు అభివృద్ధి చెందాలి. ఆత్మీయులు అభివృద్ధి చెందుతామంటే ఏసేపులాగా బయట పడకుండా మేము ముందుకు వెళ్తా ఉంటే ఏసేపులు దీవించినట్లు మమ్మల్ని దీవిస్తాము. ఏసేపులు గొప్పవాడిగా చేసినట్లు మమ్మల్ని గొప్పవాడిగా చేస్తాము. విశ్వాసం కలిగి ఉండాలి కదా చెప్పాలి. లేకంటే ఏసేపులాగా మనం కనపరచబడతామా? అభివృద్ధి చెందుతామా? ఈ లోకంలో ఆత్మీయ అభివృద్ధి చెందకపోతే లోకంలో అభివృద్ధి చెందలేము. తెలుసుకుని ఏసేపులాగా దాని ఏమైనా పొరపాటు ఉంటే కూడా మీరు చెల్లించి మీరు కూడా ఏసేపులాగా దేవుని ప్రేమించేవారిగా ఉండాలని మీకు మనవి చేసుకుంటున్నాను. రెండవదిగా చూస్తే దేవరా కనపడుతుంది. చూడండి, ప్రవక్త అయిన దేవరా న్యాయాధిపతులు 5వ అధ్యాయం 9వ వచనం. జమ్ము ఇజ్రాయేల్ అధిపతులు సంతోషముగా సిద్ధపడి వారి యందు నాకు ప్రేమ కలదు యెహోవాను స్తుతించుడి. అమ్మా ఉంది కదా చదివిన మాట చూడండి. జమ్ము ఇజ్రాయేల్ అధిపతులు సంతోషముగా సిద్ధపడి వారి యందు నాకు ప్రేమ కలదు యెహోవాను స్తుతించుడి. ఎవరైనా దేవరా ప్రవక్త, ఎవరు దేవాలంటే ప్రవక్త ఏమో. ప్రవక్తకు ప్రేమ కలిగిందంట. ఎవరి మీద? ఇశ్రాయేలు అధిపతుల మీద. ఎందుకు కలిగింది? ఇశ్రాయేలు బయలుదేవతలకు వృత్తి యుద్ధము వారి దగ్గరికి వచ్చేసింది. యుద్ధము వారి దగ్గరికి వచ్చేసింది. ఇశ్రాయేలును మన శత్రువును ఇప్పుడు యుద్ధంలో ఓడిస్తారు. కీడు వస్తుంది. ఈ కీడు వచ్చినప్పుడు బాధ్యత ఎవరికి ఉంటుంది? ప్రవక్త మీద బాధ్యత ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో సంఘాలలో ఎవరి మీద బాధ్యత ఉంటుంది? కష్టమైన, కరువైన, నష్టమైన, అవమానం, నిందలైన, బాధలైన, సమస్యలైన, ఇబ్బందులైన ఏదైనా కూడా సంఘంలో కాపరి మీద బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యత వచ్చినప్పుడు, సంఘానికి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎవరి మీద బాధ్యత అంటే సేవకుల మీద బాధ్యత ఉంటుంది. సంఘంలో
సంఘంలో ఇబ్బంది వచ్చిందని ఒకరు సంఘాన్ని విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ సంఘ కాపరి వెళ్ళిపోవడానికి వీలు లేదు. వెళ్ళిపోతే సంఘము లేదు. అయితే ఆ దేవుడు ఆ ప్రవక్తకు ఎవరి మీద ప్రేమ పుట్టిందంటే ఇజ్రాయెల్ అధిపతుల మీద ప్రేమ పుట్టింది. ఎందుకు తెలుసా? ఆ యుద్ధ సమయంలో వాళ్ళు ఏమైనారంట? చూడండి, ఇప్పుడు చదవండి. ఏమైనారంట? సంతోషంగా సిద్ధపడ్డారు. ఎంతమంది భయపడలేదు. అనాథ సముద్రపు జలమనే యుద్ధానికి భయపడలేదు. భయపడకుండా అధిపతులు సిద్ధపడిపోయినారు సంతోషంగా, ధైర్యంగా. అప్పుడు జయం కలిగింది ఇశ్రాయేలుకు. అధ్యాయం మాస్టర్ చూడండి, అధ్యాయం మాస్టర్. వారి శత్రులందరూ ఆయన నశించరు, ఆయన ప్రేమించేవారు బలముతో ఒకరిని చూస్తుండగానే నిండును ఆయన పాడిని. తర్వాత దేశము నిలది 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉండేది. మీకు 30 ఏళ్ళు ఉన్నాయా? మీ ఆశ 70 ఏళ్ళు అయితే 40 ఏళ్ళు మీ జీవితం, నీ కుటుంబము నెమ్మదిగా ఉండాలంటే ఇశ్రాయేలు అధిపతులు యుద్ధానికి భయపడకుండా సంతోషంతో సిద్ధపడినట్లు ఈ లోకమును బ్రతికినంత వరకు అయ్యా అగాధ జలమనే, సముద్ర జలమనే, శ్రమలు కానీ, నిందలు కానీ, అవమానాలు కానీ, ఇబ్బందులు కానీ, రోగాలు కానీ, కరువు కానీ, కష్టాలు ఏ వచ్చినా కూడా నేను సంతోషంగా అనుభవిస్తానయ్యా అనే తీర్మానం కలిగి ఉంటే అనుభవించినప్పుడు ఏం కలుగుతుంది చెప్పండి? ప్రవక్తకు ప్రేమ కలుగుతుంది. ప్రవక్తకు ప్రేమ కలిగి ఏం చేస్తారు? ప్రార్థిస్తారు. ప్రవక్తలుగా దైవ సేవకులు ప్రేమ కలిగి ప్రార్థిస్తారు. అదే పౌలు భక్తులు అంటాడు ఆ ప్రేమ గురించి. నిజంగా మీ దగ్గరికి మేము ఎలాగ వచ్చినామంటే క్రీస్తు ప్రేమను బట్టి వచ్చినామని చాలా సందర్భాల్లో మాట్లాడతారు పత్రిక పాఠాల సంఘాలతో. దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక, మన యేసు రాజుకి దేవునికి మహిమ కలుగుగాక. ప్రేమతో, సంతోషంతో, మన ప్రేమతో దైవ సేవకుడు ప్రార్థించినప్పుడు మీకు ప్రయోజనం కలుగుతుందా? నిష్ప్రయోజనం కలుగుతుందా? చెప్పాలి. ప్రయోజనకరంగా ఉంటుందా? నిష్ప్రయోజనకరంగా ఉంటుందా? అందుకే ఎప్పుడు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తే, 10వ వచనంలో చూస్తే మీ పై నాయకులైన వారు మీ ఆత్మని లెక్క చెప్పవలసిన వారుగా కాయిస్తున్నారు. మీ ఆత్మ నశించి నరకానికి పోకూడదని లెక్క గొప్ప చెప్పవలసిన వారి వలె కాయిస్తున్నారు కనుక వారు దుఃఖముతో పనిచేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక సంతోషముతో పని చేయనట్లు మీరు ప్రతి ఒక్క మాట వినండి, ఆ ప్రకారం చేయనప్పుడు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని మీరు చేస్తే మీకు ప్రయోజనం ఉంటుంది. అర్థం చేసుకోకుండా మీరు చేయకపోతే ప్రయోజనకరంగా ఉంటుందా? చెప్పాలి అందరూ. ప్రయోజనకరంగా ఉండాలి వద్దా? ఉండాలండి. ఇజ్రాయెల్ అధిపతులు సిద్ధపడినట్టు యుద్ధానికి భయపడకుండా ఈరోజు అగాధ సముద్రం చలమనే శ్రమల అవమానాలు, బాధలు మిమ్మల్ని ముంచి వేయకుండా చేసే దేవుని యొక్క ప్రేమ, ఆర్పివేయబడిన ప్రేమ, క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమను తెలుసుకోవడం వద్దా? దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి స్తోత్రం కలుగుగాక. తెలుసుకొని సిద్ధపడాల వద్దా? దేవుని ప్రేమను ప్రేమించాల వద్దా? అదే రాత్రి రాజుకు చెప్పిన మాట. బాబు, చాలా మంది సంఘంలో వస్తున్నారు, మేలు పొందుతున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. కానీ నీవు కూడా మరి ఇక్కడనే కాదు, నీకు ఇక్కడ దేవుని చిత్తం ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడంటే ఇక్కడైనా కానీ లేక ఉన్న సంఘమైనా కానీ ఒక సంఘంలో నువ్వు స్థిరపడ బాబు. నిన్ను ముందుకు నడిపించే సంఘం ఆత్మీయంగా ఏదైనా నిన్ను వాడుకొని వదిలేసే సంఘం కాకుండా నేను ప్రేమతో చూసుకునే సంఘము ఏదైనా ఒకటి ఏర్పరచుకొని ఆ సంఘంలో నీవు స్థిరంగా ఉంటూ 2 సంఘాలని 2 పనుల ప్రయాణము చేయడం వల్ల ప్రమాదం అని చెప్పడం జరిగింది. అంతే కదా బాబు? మీకు కూడా అదే చెబుతున్నా. దేవునికి మహిమకరంగా. ఎందుకంటే అబ్బాయి ఇక్కడ రక్షణ పొందిన వాడు కాదు, ఎక్కడ రక్షణ పొంది ఇక్కడికి వచ్చాడు కనుక ఎక్కడ ఉందని చెప్పడానికి నాకు హక్కు
లేదు. అయితే ఒక్కసారిగా తీర్మానం చేసుకొని ఇక్కడ నిజంగా దేవుని ప్రేమ ప్రకటింపబడుతుంది, నిజంగా దేవుని ప్రేమ ఇక్కడ జరుగుతూ ఉంది, దేవుని ప్రేమ దైవ సేవకుల్లో ఉంది అని తెలుసుకుంటే ఇక్కడైనా స్థిరపడు. లేదు మూల సంఘములైనా నిజంగా ప్రేమ ప్రకటింపబడతా ఉంది, ప్రకటించిన ప్రేమతో చూసుకుంటున్నారు, మరి ఆ ప్రేమ అనేది ఉందంటే అక్కడైనా స్థిరపడు. అంతే కదా చెప్పేది ఏంటంటే, మీకు చెప్పే మాట ఏంటంటే ఆ ప్రేమ ఇక్కడ లేదంటే ఇంకొక చోట స్థిరపడండి, బలపడండి. ఒకప్పుడు నేను సుగమ గురక చెప్పింది అదే, మన సమయంలో చాలా మందికి చెప్పింది అదే. నిజమైన ప్రేమ ఇక్కడ ఉంటే ఇక్కడికి రండి, లేకపోతే ఎక్కడైనా ఉంటే ఒక చోట స్థిరపడని చాలా మందికి మనలో గురికి చెప్పిన. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం యేసు రాజుకే బాగా గమనించిన దేవుని పిల్లారా, ఏం జరిగింది? సంతోషం, సౌఖ్యము 40 ఏళ్ళు కొత్త లెక్కన జరిగింది. దానివల్ల ఆధిపత్యం సంతోషంగా అది అనుభవించడానికి యుద్ధంలో భయపడకుండా సిద్ధపడినందుకు ప్రవక్త సంతోషంతో ప్రేమతో ప్రార్థించడం వల్ల ఆ ఇజ్రాయెల్ దేశానికి 40 ఏళ్ళు ఏం కలిగింది? సౌఖ్యము, నెమ్మది కలిగింది. దేవునికి మహిమకలుగును గాక. ఆ నెమ్మది నీకు కూడా కలగాలంటే నీ సేవకుడు నిన్ను ప్రేమతో ప్రార్థించాలన్నా, ప్రేమతో సంతోషంతో వాక్యం చెప్పాలన్నా నువ్వేం చేయాలి? చెప్పినట్లు చేయాలి. దేవునికి మహిమకలుగును గాక. సంతోషంతో శ్రమల్లో కూడా భయపడకుండా దేవుని యందు ఆధారపడి బతకాలి. దేవునికి మహిమకలుగును గాక. అలాగే దేవుని పిల్లారా, ఇంకొక మనం చూసినట్లయితే చూడండి, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో బోయాజు రూతుతో ఎలాగ మాట్లాడాడు? ప్రేమ కలిగిన మాటలతో మాట్లాడాడు. అప్పుడు రూతు ఏమంటుంది చూడండి, ఇక్కడ 2:10 అందుకు ఆమె, నా ఏలివాడ, నేను నీ పనికత్తెలలో ఒక దానిలో కాకపోయిన నీవు నన్ను ఆదరించి నీ దాసురాలకు నా ఎందుకు ప్రేమ కలిగి మాట్లాడుతున్న కనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పాను. పెళ్లి కాని పోయచ్చు, ధనవంతుడైన పోయచ్చు, అనేక మంది పనివారు ఉన్నారు ఆయన దగ్గర. కానీ రూతుతో ప్రేమతో మాట్లాడాడు. ప్రేమతో మాట్లాడు, ప్రేమ కనుక్కుంది. అయ్యమ్మ కనుక్కొని ఏం చేస్తుంది? అయ్యా నాకు న్యాయం చేయి అంటే, నువ్వు మూడు చెందానివి, నువ్వు ఉండమూపివి అన్నాడా? నిజముగా బోయాజు ఏం చేశాడు తెలుసా? ఏం చేద్దామా? 2:13 లేదా? రూతు గ్రంథం లేదమ్మా, ఉంది కదా. మరి ఏం చేశాడు ఆయన? ఆ 3వ అధ్యాయంకి మనం చదివినట్లయితే ఆ రూతు గ్రంథం అంతా భర్త చనిపోయిన ఆమెను గొప్ప వ్యక్తి వివాహం చేసుకున్నాడు. అలాగే మన దేవుని ప్రేమ కూడా నువ్వు పాపని చూడలేదు, నువ్వు పేదవాళ్ళని చెప్పి చూడలేదు, నీ తక్కువని చెప్పి చూడలేదు. ఆయన అందరిని సమానంగా చూసి కాపరిని నీ గొర్రెలని తిరుగుతున్న మనకు కాపరిగా దేవుడు ఈ లోకానికి మనిషిగా వచ్చి రక్తం కడిచి ప్రాణం ఇచ్చినాడు. ఆ రక్తంతో కడిగేస్తున్నాడు. ఆయన చనిపోయి తిరిగడం వల్ల ఆయన దేవుడి చెప్పి తెలుసుకుంటే భాగ్యం మనకి ఇచ్చినాడు, నమ్ముకునే భాగ్యం ఇచ్చినాడు, మంచి భాగ్యం ఇచ్చినాడు, నిత్య జీవం ఇచ్చినాడు. ఇంతకంటే ప్రేమ ఏం కావాలి మనకు? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒక వ్యక్తి రూతుని ప్రేమించిన, అటుగా ప్రారంభించిన దేవుడు ఏమైనా మనకి ఇవ్వకపోతాడా? ఆలోచించండి. ఏమైనా ఇవ్వకపోతాడా? ఇస్తాడే కూడా. కానీ దేవుడిగా మనం పొందుకోలేకపోతున్నామంటే లోపం ఎవరిది చెప్పాలి. లోపం ఎవరిది? ఏం అర్థం కాలేదా? దేవుని దగ్గర పొందుకోలేదు, లోపం ఎవరిది? దేవుని ప్రేమ తెలుసుకొని ఆయన ప్రేమించకుండా పోయే లోపము మనదే. అర్థమైంది కదా? దేవునికి మహిమ కలుగును గాక. 4వదిగా చూస్తాం, 5 నిమిషాలు టైం ఉంది. 4వదిగా మనం
చూసినట్లయితే పిల్లరా సమయంలో ప్రతిదత్వం చూస్తే అయితే తన కుమార్తె అయిన మేకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి. ఇక్కడ ఏం ప్రేమ కనబడుతుంది తెలుసా? మేసేగాడిద పూడ్చేగాడిద చెడగొట్టే ప్రేమ కనబడతా ఉంది, సంతోషం కనబడతా ఉంది. మీకాలు దావీదును ప్రేమించింది. మనసుని మీకాలు సౌలు కూతురు దావీదును ప్రేమించింది. దావీదు ఏమంటాడు? మాట ప్రకారంగా నాకు పెళ్లి చేసిన ఆమె వద్దు అంటున్నాడు. ఎందుకు? ఆమె గొప్ప వ్యక్తి, నేను చిన్న వ్యక్తిని, నేను దానికి యోగ్యుని కాదు అంటున్నాడు. అయినా కూడా ప్రేమతో రాజు నటన ప్రేమతో కపట ప్రేమతో పెళ్లి చేసినాడు. ఎందుకు చెప్పండి? మీకాలు ప్రేమించింది, కూతురు ప్రేమించింది, సౌలు కూతురు. నేను కాదు అంటే తప్పుడని అయిపోతా. కాదనకుండా సంతోషంతో పెళ్లి చేసినాడు. ఎందుకు? పెళ్లి చేసిన తర్వాత కాపురం చెడగొడితే దావీదుకు నెమ్మది లేకుండా సంతోషం లేకుండా చచ్చాడు అని కుట్రతో పెళ్లి చేశాడు. ఆ కాపురము జరగలేదు. 100 మంది భార్యలు దేవుడిచ్చినాడు, 100 మంది భార్యలు దేవుడిచ్చినాడు. అసూయతతో ఆ యొక్క ప్రేమించే కూతురిచి పెళ్లి చేసి కాపురం చెడగొట్టిన సౌలు ఆఖరికి ఏమైనాడు? దిక్కులేని సాగు చచ్చినాడు. దిక్కులేని సాగు చచ్చినాడు. యుద్ధము చేతిలో తెలిపినాడు. అలాగే ఈ రోజుల్లో కూడా ప్రేమించే వారిని దేవునికి ప్రేమగా దేవుడు చెప్పినట్లు చేసేవారిని చెడగొట్టేవారు కూడా ఉంటారు సంఘాలలో. ఉంటే అది మంచిదేనా? వాళ్ళకి మంచిదేనా? మంచిది కాదని వాళ్ళని వదిలేస్తామా? నిల్లబలేని పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన దేవుడు వారిని మనం ప్రేమతో, అమ్మా నువ్వు చేస్తున్నది తప్పు, అలా నువ్వు చేస్తున్నది తప్పు, ఈ తప్పు చేయొద్దు, తీవ్రమైన నష్టం ఉంది, ఇదే యేసేపుడు చూడు శత్రువులైనా ప్రేమించినాడు అన్నలను. దేవోరా చూడు ప్రేమించిన వారిని మన మంచి పని బట్టి మనము కనుక సంఘంలో జరిగేది మంచి పని కనుక మనం సంఘాన్ని ప్రేమించాలి, సంఘ కాపుని ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. దేవుని సంఘం అది. మనం అలాగా ప్రేమించమని పాడు చేయకూడదు. చెప్పాలా బిడ్డ? మరి మార్చాలా బిడ్డ? దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు మాయమాటలు చెబితే మాయమాటలు పడిపోవాలా, లేక మంచి మాటలు విని దేవుని ప్రేమ తెలుసుకుని దేవుని ప్రేమించాలా? దేవుని సంఘంలో ప్రేమతో ముందుకెళ్ళాలా, కబడి బుద్ధితో ముందుకెళ్ళాలా? మీరు ఆలోచించండి. దేవుని పిల్లారా, రోజు చూడు ప్రేమ మాటలు విన్నందున అడిగితే బోయేజు ఆమె ద్రేకించగల పెళ్లి చేస్తున్నాడు. ప్రాణం ఇచ్చిన మనకి ఏమైనా ఎవరిపోతాడా? ఎందుకు మనము అలాంటి సవాలాంటి బతకాలి? వద్దు. మార్చుకొని చెప్పాలా వద్దా? ఈ మధ్య సమయం జరిగిన నష్టం ఏమిటంటే, ఒక కుటుంబానికి అరుణమ్మ హరితమ్మపై సువార్చనతో వచ్చారు 7 నెలల నుంచి. ఎన్ని నెలలు? 7 నెలలు. 7 నెలల నుంచి వాళ్ళు ఇంట్లో జాబులు దాచుకున్నారు. పోయిన వారం వచ్చినప్పుడు జయమ్మ వాళ్ళు దాచుకొని యాడికి కాక కవితమ్మ దగ్గరికి పోయినారు. పోతే వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. దేవుని పిల్లరా, ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంఘం నుంచి వెళ్ళిపోయిన ఒక ఆయమ పదే ఫోన్ చేసి, మీరు ఇక్కడికి రండి, అక్కడికి వద్దు, మీరు ఇక్కడికి రండి, అక్కడికి వద్దు, గాలిబిలో సంఘం ఉంది, అక్కడికి రండి అని పదే ఫోన్ చేసి చెప్పింది. ఎవరేమా?
సౌలు అంటారా? సౌలే అంటారా? అనొచ్చాను కదా, చూసినారా? కానీ నష్టం ఎలా వస్తుందో చెప్తా. ఆమె చదువులో ఒక కాయ వెళ్ళింది, మా ఊళ్ళో సంఘానికి వచ్చి కరుణ కంటే ముందే వారు సంతోషమైంది. బాధలను చంపుకొని ప్రార్థన చేస్తున్నాం, క్షమించుకున్న వారి వారి కోసం. మీకు తెలుసు అందరి గురించి. నా కొన్ని రోజులకు పోతాడు ఒక ఆయన, నా కొన్ని రోజులకు పోతాడు ఇంకొక ఆయన. ఒక 2 సంవత్సరాలు చచ్చిపోతున్నాడు, దేవుడు బ్రతికించినాడు. అన్నీ పోగొట్టుకున్నాడు, గర్వంతో దేవుడు వదిలేసి అన్ని దేవుడు మళ్ళా ఇచ్చినాడు. ఇచ్చినా గర్వం వచ్చింది, వెళ్ళిపోతాడు. కామము క్రోధం అన్నీ వచ్చేసినాయి, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయే ముందు ఒక 2 నెలల ముందు ఆమె భర్త దగ్గర నెమ్మది తీసుకుని నా దగ్గరికి వచ్చినాడు. నన్ను తిట్టాను వచ్చాడో లేదో నాకు తెలియదు. వచ్చి నా ముందర ఫోన్ చేసినాడు. ఎక్క సంఘానికి రాలేదు నువ్వు, రాకంటే ఎట్లా? ఎండకొచ్చా నేను? ఆ ఎప్ప పోన్నాడు, కొట్టాడు. నన్నేంది 12 ఏళ్ళు పాటలు పాడి సంఘములో మేము చేసిన ఆయనే పొమ్మన్నాడు, సంఘానికి రావద్దన్నాడు. లక్షణంగా దర్శన భాగం దేవుడికి ఇస్తున్నాం, లగ్నంలోకి పోతున్నాం. ఏ సంఘంలో బాగా ప్రేమతో చూసుకుంటున్నారు. మేమేంటికి వస్తాం? ఏదేదో ఇంకా నా గురించి తప్పుగా చెబితే ఆయన స్నేహితులు పెట్టించాడు. ఎవరు? ఇంకా పోయాయన, కొన్నాళ్ళు పోయాయన. ప్రభా క్షమించాలని ప్రార్థన చేసినామంటే మా పని. నెల కానితే కాలు ఎదిగి ఈరోజు కదలలేని పరిస్థితులు ఉన్నాయేమో. అక్కడ జరిగినందుకు నేను క్షమించాలా? ఎందుకంటే నేను చెప్పలేకపోతున్నానేమో అనుకో. చెప్పినా వాళ్ళు వెళ్ళలేకపోతున్నాను, అది నాకు సంబంధం లేదు. నేనేమో వాళ్ళ దైవం చెప్పలేకపోతున్నానేమో. ప్రభా ఏమైనా నా ప్రేమలో లోపం ఉందేమో, క్షమించు. నా పని అదే, క్షమాపడగానే నా పని. దాని గురించి ఏం చేయలేను. ఏం చేయగలుగుతాను నేను? ఎలా కూడా క్షమించి కాపాడు, ఇదే నా పని. ఎందుకంటే సౌలు లాంటి ప్రేమ ఆనందము, ప్రేమించే వారిని ఆధారంగా తీసుకొని ఇబ్బంది పెట్టాలనుకున్న వారికి యేసయ్య ఒక మాట అన్నాడు, నా ఎదుగు వచ్చే వారిని ఆటంకపరిచే వారికి పెద్ద తిరుగుపై కట్టి సముద్రంలో పెట్టుకుంటే మేలు అన్నాడు. అంటే అంతకంటే పైకి వస్తే మనం పొందగలుగుతాం. అది పొందకూడదని దేవుడు ప్రేమతో మనతో మాట్లాడుతున్నాడు. వద్దు, జాగ్రత్త. ఏమంటా? ఆ సమయానికి వద్దు. నా ప్రేమను తెలుసుకుని నీవు నన్ను ప్రేమించు, నా పని జరిగించు, నా పనికి ఆటంకం లేకుండా. చేత అయితే ప్రేమకు చేత కాకండి, గమ్మునుండిపో. కీడు మాత్రము తెచ్చుకోవద్దు. దేవునికి మహిమ కలుగును కాక. ఎన్ని 3, 4. అలాగే 20:10 చూస్తే యోనాతాను దావీదు తన ప్రాణ స్నేహితునిగా ప్రేమించిన కనుక ఆ ప్రేమను బట్టి దావీదు చేత మరలా ప్రమాణం చేయించను. దేవునికి మహిమ కలుగును కాక. అదే వాడంటే యోనాతాను గురించి మరి చనిపోయిన తర్వాత కూడా దావీదు ప్రేమను గుర్తు చేసుకుంటున్నాడు. ఏమని గుర్తు చేసుకుంటున్నాడు? 2 సమయాల గ్రంథము 1:20. సహోదరుడా యోనాతానా, నేను నాకు అతి మనోహరుడవై ఇంటి నిమిత్తము నేను బహు శోకము నమ్ముచున్నాను. నా ఇంపు నీకున్న ప్రేమ బహు వెలుతైనది. స్త్రీని చూపు ప్రేమ కంటే అది అధికమైనది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమకు ముందుగా దావీదు కూడా ప్రేమిస్తున్నాడు. చనిపోయిన యోనాతాను గురించి చనిపోయినా ప్రేమిస్తున్నాడంటే అన్నలాడుతున్నాడంటే కారణం ఏంటంటే అక్కడ చూడండి, యోనాతాను మామూలుగా మీకాయలకు అన్న కనుక బావమర్ది ఏమంటున్నాడు ఇక్కడ? నా సహోదరుడా యోనాతానే అంటున్నాడు, శోకముతో ఏడుపుతో. తన్ని బాధ పెట్టిన భార్య వదిలేస్తున్నా. యోనాతాను ఏం చేశాడు? దావీదుకు తండ్రి తప్పుడు తెలుసుకున్నాడు.
అక్క చెల్లమని మికాయలు ఆమె తప్పు తెలుసుకున్నాడు. దావీదు నిజంగా దేవుడు పెట్టిన రాజు అనుకున్నాడు. దావీదుకే సాయం చేస్తూ వచ్చినాడు. అనేక వాళ్ళు ప్రాణ అపాయమును కాపాడుతూ వచ్చినాడు. ఆహారం నేర్పి ఆహారం పెడుతూ వచ్చినాడు. యోనాతాను శత్రువుగా చూడలేదు, తండ్రి పక్షం నుంచి లేక అక్క చెల్లి పక్షం నుంచి స్నేహితుడుగా చూస్తూ వచ్చినాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని చిత్తాన్ని జరిగిస్తూ వచ్చినాడు. అందుకే చదివిన తర్వాత కూడా దావీదు అంటాడు, మళ్ళా చదివితే అతన్ని చదువుకొని చదవే కాకుండా మీరు కూడా చదువుకోండి. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఇంటివి. నీ నిమిత్తం నేను బహు శోకము నన్ను చుట్టూ నీకున్న ప్రేమ బహు వింతైనది. దేవుడు చూపు ప్రేమ కంటేనో అది అతి అధికమైనది, చాలా గొప్పది. మన వారి వాక్యం వినగా మనకంటే బలమైనది దేవునిగా ప్రేమ. ఆ ప్రేమను మనం కూడా ప్రేమించాలి. అప్పుడే బొమ్మలుగా మనం ఉండకుండా మనుషులుగా దేవుని బిడ్డలుగా ఉంది. దేవుడు ప్రేమించిన ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమించే వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు కూడా మనల్ని బట్టి ఆనందించే దేవుడిగా ఉంటాడు. మనకు తగినవి ఇచ్చే దేవుడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని స్తోత్రము కలుగును గాక. మన యేసు రాజుకి అలాగే మరి దావీదు గురించి కూడా మరి ఆరవదిగా మరి సొలొమోను గురించి మాట చెప్తాడు తొందరగా ముగింపులో. తన తండ్రి అయిన దావీదు, అదే మొదటి రాజుల గ్రంథం 3:3 వచ్చాం. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించు సొలొమోను యెహోవా యందు ప్రేమ ఎంచును కానీ ఉన్నత స్థలమై అతడు పళ్ళను మాత్రము అరిపించు భూమి వేయించలేను. అలాగే వేస్తూ ఉంటే అది నన్న తర్వాత చదివితే పిల్లరా మరి నిద్రపోయినాడు. తనని అనుసరించి తనే కాని అనుసరిస్తూ నడుస్తూ వచ్చినాడు. అందుకు దేవుడు వచ్చి స్వప్నంలో ఏమంటున్నాడు, సొలొమోనా ఏం కావాలో కోరుకో, ఏం కావాలో కోరుకో. ఆయన కోరుకుని తెచ్చాడా లేదా? ఏం కోరుకున్నాడు? నా ఇష్టమైన జీవితం జీవించాలా, నేను ఇంకా గొప్పవాడి కావాలి ఈ లోకంలో, నాకు ఇంకా 10 రాజ్యాలు ఇలాంటి భూలోకం అంతా అన్నాడా? భూలోకం అంతా అన్నాడా? మనం అదే అడుగుతాం. ఇప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చినావు, ఇంకో 1 కోటి ఇయ్యా, 2 కోట్లు ఇచ్చినాక 10 కోట్లు ఇచ్చే దేవుడు అందరికంటే మనం గొప్పవాళ్ళు చేసినాడు. చూడు మా వాళ్ళంతా పేదవాళ్ళే, నేను 10 కోట్ల సావుకారిని, నువ్వు కూడా దేవుడు నమ్ముకొని చెబుతా అని వాళ్ళు ఉంటారు కొంతమంది. తప్పు. అది ఫస్ట్ నాకు కూడా ఉండేది విశ్వాసగా ఉన్నప్పుడు దేవుడు నమ్ముకున్న తర్వాత సేవకు వచ్చిన తర్వాత కాదు అబ్రహాము అది అడగల. ధనవంతుడు కావచ్చు, దేవుడు ఇస్తే ఆయనకు ఇష్టమై ఇస్తే. అబ్రహాము అడగలేదు, దేవుడు ఇచ్చేసాడు, ధనవంతుడు అయిపోయినాడు. మనుషులు ఇస్తే అసలు అంటున్నాడు, మనుషులు ఇచ్చే ధనము అసలు వద్దు. అబ్రహాము దేవుడు కూడా ధనవంతుడు అని చెప్పిస్తున్నాడు కానీ పేరు, మనుషులు కూడా ధనవంతుడు చెప్పి పేరు వద్దు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శ్యామకుమార్ డబ్బు కూడా నాకు వద్దయ్య అంటే నేను నాన్న అంటే నిరసన పోయినాక నా దగ్గరికి వచ్చినాక ఆ డబ్బు నాకు వద్దంటే కనుక అది నాకే నిలబడిపోతాడు. అది అనుకోకుండా వాళ్ళకి అందరికీ వాడుతూ వస్తాను. నేను అనుకుంటాడా 2013 ఇచ్చిన దర్శన ప్రకారంగా దేవుడు నాకు ఇచ్చాడు కానీ ఆయన ఇచ్చేందుకు కాదనుకుంటాను. ఎందుకంటే ఆయనకు నాకు మరి జరిగిన సంభాషణ ఎన్నో ఉన్నాయి. ఆ సంభాషణ బట్టి దేవుడు ఇచ్చాడు కానీ ఆయన చెడ్డప్పుడు నాకు కాదనుకుంటాడు. ఎందుకంటే ఆయన డబ్బులు తీసుకోకుండా దగ్గర పెట్టుకోకుండా ఎందుకు అనుకున్నానంటే ఆయన డబ్బు వాడుకుంటే ఆయన ఏదో నాకు ఇచ్చింది అనుకున్నా, కానీ ఆయన ఇచ్చిన కాదు. కానీ అనుకోకుండా దేవుడు నా దగ్గర పెట్టాడు, అనుకోకుండా దేవుడు నిలబెడితే వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది శత్రువులు నా సరిపడి ఉన్నారు. ఏమనుకున్నా తెలుసా? ఎవరో ఒక సాగులు ఎక్కించారంట, దాంతో చర్చి కట్టుకున్నాడంట.
వాళ్ళ బృంద సాయపడించినాడు. 2018 మాట్లాడే దేవుడు, మనుషులు ప్రేరేపించి పంపుతని చెప్పిన దేవుడు, ఇస్తాంటప్పుడు వారి సంఘం ఉపయోగం కోసము, అనేక మంది బాధల కోసం, అవసరాల కోసం వాడుతూ వస్తున్నాం. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన ఇచ్చిన అడగని ఉంటాడా? ఒకడు 1,00,000 రూపాయలు నష్టపెట్టి 10 ఏళ్ళ క్రితం 1,00,000 రూపాయలు నష్టపెట్టి 10,000 వాడికి ఇవ్వాల్సి అంటే 20,000 నాకు తెలియకుండా ఎత్తుకొని పోయి ఆ ఇచ్చిన దగ్గర ఏదో వాళ్ళు ఏదో లేదని చెప్పేసి ఊళ్ళో వాళ్ళంటే చెరువులో కడగకుండా గబ్బు కొడుతుండే. అట్లా ఆ వస్తువు తెచ్చి ఆడేసి నా మీద ఎత్తం చేసిన కొట్లు వచ్చినాడు. కొట్టాడు, వచ్చేది కదా కొట్టాడు. కొట్టం రాలే కానీ వచ్చేది కొట్టాడు. కొట్టినా కూడా 3 సార్లు మళ్ళీ ప్రేమించిన. 4వ సారి నీ మక్కం చూడకూడదు పోరాను, నీ మక్కం చూడకూడదు పోరా, నేను చచ్చిన రావద్దు, చచ్చిపోతుంది అన్నాను. ఏదో ఒకరు దేవుని పని తెలుసుకొని చిన్న కుమారుడు పడే రా నీకు వీడియో పెట్టట్లు, లేకపోతే తర్వాత ఇక్కడ అడుగు పెట్టద్దమ్మా. ఎవరు ఆ యొక్క మాట విన్నా సంఘానికి రాంటి తెప్పించి మంచపాలు చేసిందా, యజమాని రాని మంచం ఎక్కించినట్లు ఆయన. అర్థమైంది ఆయన ఎవరో? అందుకే చెబుతున్నా, సొలొమోను రాజు దేవుని ప్రేమించినాడు, తండ్రి ఆజ్ఞ నెరవేర్చినాడు. నెరవేర్చిన ఏం జరిగింది? దేవుడు మాటలు ఏం కోరుకుంటా కోరుతా ఇస్తాడన్నాడు. అలాగే నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రేమించి ప్రారంభించిన నీవు నీ వేదన నుండి ప్రేమిస్తే, నీ ప్రేమ లోపం లేకపోతే నేను ఎందుకు నీకు ఇవ్వను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమైందమ్మా? అది అర్థమైందా? ఈరోజు నుంచి ప్రేమించాలా? ప్రేమను కావద్దన్నారా? చూడండి, ముఖ్యప్పుడు చాలా చెప్పాలి కానీ 5 గంటలు చెప్పిన ప్రశ్న అయిపోతుంది ముగిస్తాడా. చూడండి, కీర్తనలో మాటలు చూడండి. కీర్తనలో 9వ అధ్యాయం 4-5 వచనాలు, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నవారు అయితే నేను మౌనంగా ప్రార్థన చేస్తున్నాను. దావీదు చూపిన ప్రేమకు శత్రువులు ఏం చేస్తున్నారు? ప్రతిగా కీడు చేయించుతున్నారు. అయ్యో దావీదు ఏం చేస్తున్నాడు? మౌనంగా ప్రార్థన చేస్తున్నాడు. నేను చేసిన మేలులకు ఐదర్చడం, నేను చేసిన మేలులకు ప్రతిగా కీడు చేయించున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం అందించున్నారు. సంఘానికి వచ్చారు కానీ ఇక్కడ ఆటంకం వచ్చేవారు ద్వేషం అంటారా కాదంటారా? చెప్పాలి. ద్వేషం అంటారా ప్రేమ అంటారా? నేను ప్రేమిస్తే 12 ఏళ్ళ వరకు చదవ బతుకుల్లో ప్రేమించగా ప్రేమతో అన్నిట్లో కూడా చూస్తే ప్రేమకు ప్రతిగా కీడు చేస్తున్నారు. చూడలేదా? కీడు చేయలేదా? ఈ సంఘంలో చేసిన వారినే రావద్దన్నా అని తెలియక సంఘాన్ని విడిచినప్పుడు ప్రభువా సంఘాన్ని కాబట్టి నడిపించడం అని ప్రార్థన చేస్తాను. అదే మేలుకు ప్రతిగా కీడు చేసిన వారికి మాత్రం ప్రభువా రప్పించనే వద్దయ్యా ప్రార్థన చేస్తాను. రప్పించనే వద్దు. ఎందుకు? వారు వస్తే పుచ్చుకునే వారికి ఇచ్చుకునేవారు కాదు. పుచ్చుకున్న ధన్యత, ఇచ్చుకున్న ధన్యత. పుచ్చుకున్న కంటే ఇచ్చుకున్న ధన్యత. క్రీస్తు యొక్క ప్రేమను పొందుల కంటే క్రీస్తును ప్రేమించుట ధన్యత. ఆ ధన్యతను మేము కలిగి ఉన్నప్పుడు సంఘములో అనేక మంది ఆ ధన్యత పొందుకుంటారు. ఆ ధన్యతను పొందుకోకపోతే సంఘంలో ఇతరులు ఆ ధన్యత పొందుకోలేరు. ఆ ధన్యత మీరు పొందుకోవాలంటే ఈరోజు ఏం చేయాలి చెప్పండి? క్రీస్తును ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన ప్రేమను తెలుసుకొని ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. అప్పుడు ఆ ప్రేమను ఏ కష్టమైన అగాధ సముద్ర జలమనే నది ప్రవాహమనే ఆ నీరు అనే శ్రమల కష్టాలు ఇబ్బందులు అవమానములు నిందలు నేనేమైనా చేయగలవా? చేయలేవు.
నిన్నేమి చేయలేవు. యేసేపు రాజుగా చేతికి నిన్నావు, రాజ సమూహం ఉంచినాడు దేవుడు. ఒక రాజుగా యాజక సమూహం ఉంచుకున్నాడు. రేపు రారాజు ఉంటున్న యేసయ్య రాకడలో యువరాని వలె సంఘం ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక, యేసు మహారాజుకి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పల్లవి పాడేయాలి, పాడే పాట మైకు తీసుకుని పాడు, ఆ పల్లవి పాడు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు మహారాజుకి ముగింపుల పల్లవి పాడుకొని ముగించుకుందాం. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. సుందరవతి సంగమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. పరిణయమాడటానికి కోసమే రాడై ఉన్నాడు. విడుదల ఆ ప్రేమ తెలుసుకొని నువ్వు ప్రేమిస్తే ఆయనకి రాజుగా ఎత్తబడతావు. అందుకే అన్నాడు మత్తయి సువార్త 24వ అధ్యాయం, అక్రమం విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారుతుంది. చల్లారిపోయిస్తామని ప్రేమను చల్లారిపోయకూడదంటే నేను ప్రేమించిన ప్రభుని ప్రేమించాలి, ఆయన చెప్పినట్టు చేయాలి. చేసినప్పుడు ప్రేమను ఏది కూడా ఆర్పులేరు, ఫలమే తాగేదో చెప్పుకున్నట్టుగా ఏ సమయం ఆ ప్రేమను ఆర్పలేదు. తెలుసుకో ప్రభు యొక్క ప్రేమను, నేను ఒకరికి చెప్పి చేయి. ఆయన ప్రేమ తెలుసుకోకపోతే చిన్న శ్రమైన అనిపిస్తుంది. ఆ ప్రేమను నువ్వు ప్రేమించడం, ఆయన ప్రేమించకపోతే ప్రభువు బొమ్మకు మనం ప్రేమతో ముద్దు పెట్టేప్పుడు బొమ్మ ముద్దు పెట్టేది చిన్న పిల్లలు పారేసినట్లు మనం కూడా దేవునికి దూరంగా ఉన్నామేమో ఆలోచించండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.